డాక్టర్ గారు మీరు ఎక్స్‌పర్ట్ అయిన ఈ హార్ట్ ఫెయిల్యూర్ విషయానికొస్తే, సాధారణంగా లేమన్ లాంగ్వేజ్‌లో హార్ట్ ఫెయిల్యూర్ అనగానే అంటే గుండె పూర్తిగా ఆగిపోతది కావచ్చు అని అనుకుంటారు. యాక్చువల్‌గా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్‌కి, హార్ట్ అటాక్ మధ్య తేడా ఏంటి? స్పష్టంగా తెలుసుకుందాం. అదే రకంగా ఇప్పుడు మీరు ఇంపెల్లా గాని, ఈసీఎంఓ గాని అంటే ఏమిటి? ఇవి ఫలితాలను ఏ రకంగా మార్చాయి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే ఆ పదంలోనే ఉంది. అంటే హార్ట్ ఆగిపోవటం కాదు. ఇనెబిలిటీ ఆఫ్ ద హార్ట్ టు మీట్ ద బాడీస్ మెటబాలిక్ డిమాండ్స్ అనమాట. అంటే బాడీకి సరిపడినంత రక్తాన్ని అందించలేకపోవటం ఈజ్ కాల్డ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే పంప్ చేస్తుంది, కాకపోతే ఆ పంపింగ్ లో ఎబిలిటీ తగ్గిపోయింది. హార్ట్ అటాక్ ఇస్ డిఫరెంట్. హార్ట్ అటాక్ అంటే ఏంటి? గుండె రక్తనాళం బ్లాక్ అయ్యి ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ కానివ్వండి, వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ, దట్ ఈస్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ నెవర్ లీడ్స్ టు హార్ట్ అటాక్. ఓకే. సో కీ డిఫరెన్స్ అనమాట. అండ్ దెన్ ఈ ఇంపెల్లా, ఎక్మో, ఈసీఎంఓ ఇట్లాంటి డివైస్ తీసుకున్నట్టంటే ఇది పర్టికులర్గా 2 సిచ్యువేషన్స్లో వాడతాం. హార్ట్ అటాక్లోనూ వాడతాం, హార్ట్ ఫెయిల్యూర్ను వాడతాం. ఇందాక నేను చెప్పినట్టు కార్డియోజెనిక్ షాక్ అన్నాం కదా. ఎప్పుడైనా మేజర్ హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్టరీస్ ఉన్నాయి ఆ హార్ట్లో, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అని ఎల్ఏడి అంటాం, అట్లాగే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అని ఉంటుంది, లెఫ్ట్ మెయిన్ స్టెమ్. వాటిలో బ్లాక్ అయితే ఏమవుతుందంటే ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోద్ది అనమాట. షాక్లోకి వెళ్తారు పేషెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ సప్లై చేసేది ఎల్ఏడి ఆర్టరీ అనమాట. అండ్ అదే లెఫ్ట్ మెయిన్ కూడా బ్లాక్ అయింది అనుకోండి, సో ఎల్ఏడి, సర్కంఫ్లెక్స్ 2 ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి. అంటే హోల్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ అందదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో బ్లడ్ ప్రెషర్ బాగా డ్రాప్ అయ్యి షాక్లోకి వెళ్తారు అనమాట. షాక్ అంటే ఏంటి? మిగతా అవయవాలకి కావాల్సినంత రక్తం అందక ఫెయిల్ అవటం అనేది, యాసిడ్స్ క్లియర్ అవ్వకపోవటం, అట్లాగే కిడ్నీస్ ఫెయిల్ అవటం, ఇట్లాంటివి. ఈ షాక్ సిచ్యువేషన్లో మామూలు ట్రీట్మెంట్ పనిచేయదు. ఇది ఇమీడియట్గా క్యాథ్లాబ్కి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ పెట్టడం అనేది పనిచేయదు ఇందులో. అండ్ వీ బీన్ సీయింగ్, మనం ఆ ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్ ఒకటే అనమాట, ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ కనపడదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంపెల్లా అనే డివైస్ ఈజ్ రియలీ లైఫ్ సేవింగ్ అనమాట. దో ఎక్స్పెన్సివ్, మనం కనుక టైంకి ఇంపెల్లా ఇనిషియేట్ చేస్తే హార్ట్కి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు మనం ఇమీడియట్గా మన యాంజియోప్లాస్టీ అంతా కంప్లీట్ చేసుకుని లెట్ దెమ్ రికవర్ ఇన్ ఐసీయూ ఫర్ 2 to 3 days అండ్ దెన్ దే విల్ కమ్ అవుట్. సో మీరు అడగొచ్చు, ఇంపెల్లా పెట్టకుండా చేసినప్పుడు అయ్యే ప్రాబ్లం ఏంటి, ఇంపెల్లా పెడితే ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఆర్టరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ ఇమీడియట్గా గష్ ఆఫ్ బ్లడ్ అనేది ఫ్లో అవటం మొదలవుతుంది కదా, దానివల్ల వచ్చే రీపర్ఫ్యూజన్ ఇంజరీస్ అంటాం. అట్లాంటి సిచ్యువేషన్స్ తట్టుకోవాలంటే ఈ డివైజెస్ ఉంటేనే, లేకపోతే ఓకే. ఇంకా సివియర్ ఫార్మ్ ఆఫ్ షాక్ ఉంటుంది, అందులో ఇంపెల్లా కూడా పనిచేయదు, వాళ్ళకి కంపల్సరీగా ఈసీఎంఓ పెట్టాల్సిందే. ఎక్మో మీద పెట్టి మనం ట్రీట్మెంట్ చేసి వాళ్ళని కనుక ఐసీయూలో ఒక 5 to 7 days ఇచ్చి సెటిల్ చేస్తే ఇట్ రియల్లీ వర్క్స్ ఇన్ వండర్స్ అనమాట. ఎక్మో పెట్టిన 5 to 7 days దర్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ ఇష్యూస్, బ్లీడింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటి అన్నీ ఉంటాయి, అవన్నీ మేనేజ్ చేసుకోగలగాము. అవన్నీ కనుక కేర్ఫుల్గా మేనేజ్ చేసుకుని బయటకు తీసుకొస్తే దే డూ రియలీ వెల్. హైదరాబాద్లో విఏ ఎక్మో ఈ సిచ్యువేషన్లో పెట్టేది విఏ ఎక్మో అంటాం. విఏ ఎక్మో మన హాస్పిటల్లో ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద హై వాల్యూమ్ సెంటర్స్ అండ్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఇట్ అనమాట. ఎందుకంటే ఒక షాక్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇందులో నేను, అట్లాగే మన ఐసీయూ టీం, వీళ్ళందరూ పార్ట్ అనమాట. ఇట్లాంటి పేషెంట్స్ని చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం, ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాం, చేసేసి రొటీన్ ట్రీట్మెంట్ పనిచేయదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఆ సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే ఎక్మో. కొన్నిసార్లు ఎక్మో పెట్టి స్టెంట్ పెడతాను, కొన్నిసార్లు స్టెంట్ చేసి ఇమీడియట్గా అక్కడ ఎక్మో పెడతాను. కొంచెం వేరీ అవ్వచ్చు కానీ, బట్ ఎక్మో పెట్టి రెస్ట్ ఇచ్చి ఆ ఆర్గాన్స్ని, అవయవాలు అన్ని సపోర్ట్ చేస్తే ఇట్ వర్క్స్ వండర్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, వింటర్లో యాక్చువల్ కొంచెం ముందు, ఒక 35-year-old ఇండివిజువల్ మన ఎమర్జెన్సీకి పొద్దున 5 చెస్ట్ పెయిన్ తోటి హీ వాక్డ్ ఇన్, కథ ఈవెన్ సివియర్ పెయిన్ అనమాట, వాక్డ్ ఇన్ అండ్ దెన్ కొలాప్స్డ్ ఇన్ ద ఎమర్జెన్సీ. అవంగానే మన ఎమర్జెన్సీ టీం చాలా హీరోయిక్గా ఇమ్మీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేసి 1 hour సిపిఆర్ ఆపలేదు, పల్స్ వచ్చే వరకు సిపిఆర్ ఆపలేదు అనమాట. ఇమీడియట్గా నాకు ఫోన్ చేశారు. నేను చెప్పి సిపిఆర్ ఆపొద్దు, కంటిన్యూ నాన్ స్టాప్ సిపిఆర్, విల్ యాక్టివేట్ ద ఎక్మో టీమ్ అని చెప్పేసి చేసేసి నేను వచ్చాను. జస్ట్ వెయిటెడ్ 1 hour తర్వాత పల్స్ వచ్చింది. ఇమ్మీడియట్గా క్యాథ్లాబ్కి తీసుకెళ్ళాము. 2 ఆర్టరీస్ బ్లాక్ అని ఓపెన్ చేసి స్టెంట్స్ పెట్టేసి అక్కడే కాసేపు అబ్జర్వ్ చేశాను, ఎట్లుంది, బీపీ ఇంప్రూవ్ అవుతుందా, యాసిడ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా అనేది చూశాను. అవ్వట్లేదు. సో ఏంటంటే ఆ షాక్ అనేది సెట్ ఇన్ అయింది. ఆ షాక్ అనేది సెట్ ఇన్ అయినప్పుడు మీరు స్టెంట్స్ పెట్టినా కూడా ఈ షాక్ స్పైరల్ అనేది బ్రేక్ చేయకపోతే ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఆ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వడానికి టైం కావాలి. ఆ టైం వరకు మనం ఏదో రకంగా సపోర్ట్ చేయాలి, ఎక్మో కానీ ఇంపెల్లా కానివ్వండి. ఆయనకి ఎక్మో పెట్టేసి క్యాథ్ ల్యాబ్లో
ఐసీయూలో 5 days we took care of him and he walked home after that. సో ఈ సేవ్డ్ యువర్ లైఫ్. Yeah. సో అంటే మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఇంపెల్లా కానీ ఎక్మోక్ కానీ అంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పేసి, యాక్చువల్గా ఎంత ఖర్చు అవుతుంది దీనికి, రేంజ్ ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఇంపెల్లా ఈజ్ ఏ యుఎస్ డివైస్ అనమాట. ఇంపోర్ట్లో వీటితోటి కాస్ట్ పెరిగిపోతాయి కదా. సో అందుకని జస్ట్ ద కాస్ట్ ఆఫ్ ద డివైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ 20 to 25 lakhs. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐసీయూ కాస్ట్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో కొంచెం కామన్ మ్యాన్కి ఈజ్ నాట్ ఈజీలీ అఫోర్డబుల్ కదా. ఎక్మో ఈజ్ లిటిల్ బెటర్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఎక్మో కాస్ట్ ఏంటంటే ఈజ్ ఐసీయూ స్టే కాస్ట్ కానివ్వండి, కన్జ్యూమబుల్స్ ఆ కిట్ కాస్ట్ కానివ్వండి, మనం యూజ్ చేసే సపోర్టింగ్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, వెంటిలేటర్ కాస్ట్ కానివ్వండి. ఐ థింక్ ఒక ఇంపెల్లాతో అయ్యే కాస్ట్ మనం ఈజీగా ఒక 7 days or 10 days ఎక్మో, పీసీఐ అంటే స్టెంటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పంపించవచ్చు. ఓకే, ప్రాబ్లం లెస్, ఇంకా అంతకంటే కూడా తక్కువే అవ్వచ్చు. అంటే డాక్టర్ గారు అంటే ఇప్పుడు మనం ఎవాల్వ్ చూస్తే ఎట్లా ఎవాల్వ్ అయినా అంటే మనం బిఫోర్ దట్ ఈ స్టంట్ గురించి కూడా ఇట్నే మాట్లాడాం అంతకుముందు. స్టంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి, హయ్యర్ కాస్ట్ అని చెప్పేసి. ఈవెన్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, అందరు కావచ్చు, దాని మీద చేసి ఇండియనైజ్డ్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసిన తర్వాత స్టంట్స్ ధరలు విపరీతంగా దగ్గర. ఫ్యూచర్లో మనం ఇప్పుడున్న ఈ ఏది ఇంపెల్లా కావచ్చు, దీని ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు భారత ప్రభుత్వం కొన్ని కంపెనీస్ దే ఆర్ డూయింగ్ ఇండిజినస్గా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇండిజినస్గా డెవలప్ అయితే డెఫినెట్గా కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టావీ వాల్వే ఉంది, యుఎస్ వాల్వ్ కాస్ట్ ఉంది, మన ఇండియన్ వాల్వ్ ఉంది. వీఆర్ వైడ్లీ యూజింగ్ ఇట్ అనమాట. అది ఇండియాలోనే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు నౌ అవర్ వాల్వ్ ఈస్ గెటింగ్ ఎక్స్పోర్టెడ్ అవుట్ సైడ్. యూరోప్లో, యూఎస్లో మన వాల్వ్ వాడుతున్నారు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద కాస్ట్. సో అట్లా there are some companies working on it. ఇండిజినస్గా డెవలప్ అయితే మాత్రం డెఫినెట్గా కాస్ట్ తగ్గుతుంది, ఇంకా కామన్ మ్యాన్కి రీచ్ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు ఇంకోటి సార్, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం కదా, ఈఎఫ్ అంటాం కదా, అది ఎందుకు దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్? ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ పారామెట్రిక్ ఆఫ్ ద హార్ట్ పంపింగ్ ఫంక్షన్. హార్ట్ ఎంత బాగా పంప్ చేస్తుంది లేదు అనే విషయం తెలిపేది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనమాట. అదొక్కటే, దట్స్ నాట్ ఏ బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ డేటా. ఎక్కువ 2D ఎక్కువ చూసుకుంటే వేరే రకరకాలు ఉంటాయి, బట్ కీ మెట్రిక్ ఇది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే బ్లడ్ పంప్, మన లెఫ్ట్ వెంట్రికల్ ఎడం పక్క మెయిన్ పంపింగ్ చేంబర్ అంటాం కదా, ఆ పంప్ చేసే కెపాసిటీ చెప్పే మెట్రిక్ అది బేసిక్గా. నార్మల్గా 55 to 70% ఉండాలి. ఎనీథింగ్ లెస్ ఈజ్ అబ్నార్మల్. అప్పుడు మనకు దానికి సంబంధించిన కాజెస్ ఏంటి అనేది ఎత్తుకుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.